మరొక పంటకు గిట్టుబాటు ధర లేదు. సాక్షాత్తు సిగ్గుతో ఈనాడు పత్రిక రాసినటువంటి వార్త. సజ్జ క్వింటాలు 2000 లోపే, రైతుకు దక్కని మద్దతు ధర. సజ్జల ధర నేల చూపులు చూస్తుంది. క్వింటాలకు మద్దతు ధర 2775 రూపాయలు ఉంటే రైతుకు 2000 దక్కటం లేదు. నాణ్యత లేదంటూ ప్రకాశం, ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో క్వింటాలు 1600 నుంచి 1800లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా 64,000 ఎకరాల్లో సజ్జ సాగైంది. ప్రకాశం జిల్లాలో 17,000 ఎకరాలు, ఉమ్మడి కర్నూలులో 28,000 ఎకరాలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 11,000 ఎకరాల్లో వేశారు. ఎకరానికి సగటున 25,000 పెట్టుబడి అయింది. అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలతో పాటు తుఫాను ప్రభావంతో పంట దెబ్బతింది. అధిక శాతం రైతుకి ఎకరానికి 2-3 క్వింటాలే దిగుబడి వచ్చింది. పంట నాణ్యత తగ్గింది. ఈ తరుణంలో ధరలు లేక రైతులు నష్టపోతూ ఉన్నారు. సో ఎకరానికి 25,000 పెట్టుబడి అయితే ఇక్కడ వీళ్ళు 1,500, 1,600 కొంటే 2 క్వింటాలు 3 క్వింటాలు అంటే 15,000, 3,000 ఏమొస్తుంది? ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంతే, ఏ పంటకి గిట్టుబాటు ధర ఉండదు. చూడండి, ఈరోజు అన్ని పంటలకి గిట్టుబాటు ధర లేదు. ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు మాత్రం 2.5 లక్షల కోట్లు అప్పులు చేశారు. కనీసం రైతుకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేరు పరిస్థితి. ధరల స్థిరీకరణ కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది.